అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ అనంతగిరి గ్రామానికి మా టీంతో వచ్చాము. నేను లింగమూర్తి కొత్త చరిత్రకారుల బృందంలో సభ్యుడిని. ఈ అనంతగిరి గిరిదుర్గం మధ్యయుగంలో నుంచి మనకు చరిత్ర కనిపిస్తుంది. మధ్యయుగ రక్షణ వ్యూహంలో ఈ గిరిదుర్గాన్ని వాడుకున్నారు. ఇందులో ఈ గిరిదుర్గంలో అనేక విశేషాలు ఉన్నాయి. పైన అంతఃపురము, గదులు, తర్వాత చుట్టూ కోనేర్లు, చుట్టూ బావులు, 101 బావులు, 101 సరస్సులు, అనేక విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గిరిదుర్గంలో రక్షణ వ్యూహంలో భాగంగా ఒక రహస్య మార్గం కూడా ఉందని చెప్తూ ఉంది చరిత్ర. ఈ అనంతగిరి జాతీయ రహదారి పక్కన 6 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి 65 జాతీయ రహదారి పక్కన 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. మధ్యయుగంలో నుంచే మాత్రమే ఈ యొక్క చరిత్ర తెలుస్తూ ఉంది. మధ్యయుగం నుంచి ఈ గిరిదుర్గం మనకు చరిత్రలో 4 రకాల దుర్గాలు కనిపిస్తుంటాయి. 1 స్థలదుర్గము, 2 జలదుర్గము, 3 గిరిదుర్గము, 4 వనదుర్గము. ఇది గిరిదుర్గం. ఈ గిరిదుర్గం మనకు చాలా చరిత్ర ఉంది. ఈ గిరిదుర్గానికి చెప్పుకుంటూ పోతే మనం పైకి వెళ్ళి విశేషాలని చూసి వద్దాము. చాలా విశేషాలు, ఎన్ని వింతలు, ప్రకృతి దృశ్యాలు, ఎకో టూరిజానికి కూడా ఉపయోగపడే గిరిదుర్గం ఇది. మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మనకు చరిత్రలో ఆధారాలు లేకపోతే చరిత్ర చెప్పకూడదు. ఆధారాలతో కూడిన చరిత్ర మనకు ఇక్కడ అనంతగిరిలో ఆధారాలు చాలా ఉన్నాయి. శాసనాలు ఉన్నాయి, తర్వాత సాహిత్య గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సాహిత్యం మనకు కుతుబ్షాహీ కాలంలో, కృష్ణదేవరాయల కాలం, ఇంకా అనేక చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఆధారాలుని మనం పరిశీలించుకుంటూ ఈ గిరిదుర్గంలోని విశేషాలు, వింతలు ఇవన్నీ కూడా మనకు ఈ అనంతగిరి కందూరునాడు చోడులు అని, కందూరునాడు చోడుల గిరిదుర్గం ఇది రాజధానిగా. వీరు కందూరునాడు చోడులు కందూరుని రాజధానిగా పరిపాలించారు. 250 సంవత్సరాల కాలం, 50 సంవత్సరాలు కాలం పరిపాలించిన కందూరు చోడుల ఈ యొక్క అనంతగిరిని ఒక రక్షణ వ్యూహంగా, గిరిదుర్గంగా పరిపాలించారు. వీరు కందూరు చోడులు అసలు పుట్టుపూర్వోత్తరాలు చోడవంశీయ కరికాల చోడుని శాఖ. అయితే ఈ కందూరు చోడులు ముఖ్యంగా 17 మంది రాజులు పరిపాలించారు. 250 సంవత్సరాల పరిపాలనా కాలంలో అనంతగిరి ఒక పట్టణంగా కూడా మనకు ఇక్కడ ఇంతల విశేషాలు. ఈ గ్రామంలోని ఎక్కడ చూసినా కూడా చారిత్రకంగా చక్కని చారిత్రకమైన త్రవ్వకాలలో కానీ, మిగతా ప్రదేశాల్లో కానీ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉన్నాయి. వాటిని బట్టి మనకు ఈ గ్రామం యొక్క వింతలు, విశేషాలు చూడటానికి అవకాశం ఉంది. గ్రామం చుట్టుపక్కల 101 కోనేర్లు, 101 సరస్సులు, करते डैडी कोसक अदे पहाड़ करते एक डायलॉग కెమెరా కింద పడిపోతుంది, తిప్పుకో. దానికి కూడా ఉంది చరిత్ర. మన మండపం మండపానికి స్పీకర్ పట్టుకోలేదు. అయితే ఇక్కడే చదువుకున్నాగా నేను. శాసనం ఉంది కదా, చిన్నప్పుడు అనుకునేది అధ్యయనానికి ఎక్కువ సంవత్సరం చదవాలి. అదే అనంతగిరి చారిత్రక గ్రామంలో మనకు ఆధారాలుగా చక్కని దేవాలయాలు కూడా ఉన్నవి. 1 శివాలయము, 2 రామాలయము. ఈ శివాలయము 15వ శతాబ్దంలోనిది. ఇక్కడ శివాలయానికి ఈ ఇటీవల కాలంలో, అంటే మనకు ఆధునిక యుగంలో మడిమాన్యాలు ఇచ్చిన ఒక అమీనాబాద్ గ్రామస్తుడు కూడా ఉన్నాడు, చిత్తలూరి కొండయ్య గారని. ఇది ఆధారంగా మనకు చరిత్ర యొక్క ఆధారాల్లో ఒకటి. అయితే రామాలయము శివాలయానికి చరిత్రకంగా చాలా తేడా ఉంది. కాలంలో కట్టబడిన యుగంలో ఇవి రెండు కూడా మనకి చూడదగ్గ ప్రదేశాలుగా చెప్పవచ్చును. ఈ యొక్క చుట్టూ ఈ గ్రామం యొక్క
ఎన్నో ఈ గ్రామం యొక్క ఆధారాలుగా చెప్పుకోదగ్గ విశేషాల్లో ఎన్నో దేవాలయాలు కాకుండా ముఖ్యంగా అక్కడక్కడ వీరగల్లు శాసనాలు, వీరగల్లులు కూడా ఉన్నాయి. వీరగల్లులు, ప్రధానమైన 2 శిలా శాసనాలు, 2 దేవాలయాలు మరియు అనేక వింతలు విశేషాలు, ఎక్కడ త్రవ్వకాలు జరిపినా కూడా అనేక విశేషాలు దొరుకుతున్నవి ఈ యొక్క అనంతగిరి గ్రామంలో. అక్కడ మహత్కార్యం చేసిన వాళ్ళమే. ఇక్కడ 101 కుంటలలో భాగంగా మనకి ఇక్కడ ఆ యొక్క నరసన్న కుంట, ఇవన్నీ, తర్వాత గుండంబండలో శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి ఒక కత్తి కూడా బయటపడిందని చెప్పి ఆ యొక్క సాలార్జంగ్ మ్యూజియంలో దాన్ని భద్రపరిచారని చెప్తుంది చరిత్ర. ఆ తర్వాత ప్రకృతి సుందరమైన వాతావరణం, ఇక్కడ మంచి ఆ యొక్క గిరిదుర్గం మనకు పైకి వెళ్తున్న కొద్దీ చక్కగా మనం ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఇటువైపున చూస్తే ఇటువైపు పాలవరం గ్రామం. ఈ పాలవరం గ్రామం మనకు ఈ యొక్క చారిత్రకంగా పాలవరం గ్రామం ఏంటంటే అది ప్రోలరాజు కట్టించింది. పాలవరం కాదు, ప్రోలవరం. అది పాలవరం అని చెప్పి పిలుస్తుంటారు. ఆ పక్కనే అమీన్ ఖాన్ పరిపాలించిన గ్రామం ఇటువైపున ఉన్నది. ఆ తర్వాత ఇటువైపున వెనక వైపు ఆ యొక్క తూర్పున ఆ యొక్క మొగలాయి కోట అని ఒక గ్రామం ఉంది. అది కూడా మొగల్సు రాజులకు కట్టించారు. ఇలా చుట్టూ కూడా చారిత్రక గ్రామాలు మనం ఈ గిరిదుర్గాన్ని గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క అనంతగిరి గ్రామం యొక్క విశేషాలు గొప్పగా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు అనమాట. మన అదృష్టం ఈ కాలంలో ఇక్కడ ఉండటం అనేది. గిరిదుర్గంలో మొదటి ప్రాకారం అండి ఇది. ఈ మొదటి ప్రాకారం అంటే రక్షణ వ్యూహంలో భాగంగా మొదటి ప్రాకారం అంతా కూడా శిథిలమైపోయింది దాదాపుగా. ఈ ఉన్న ఆ యొక్క ప్రాచీన అవశేషాల్లో భాగంగా ఇది మాత్రమే మిగిలింది. ఇది మొదటి ప్రాకారం. అంటే శత్రుదండయాత్రలు ఇంకా రాకుండా ఉండటానికి 3 ప్రాకారాలు నిర్మించారు. ఈ 3 ప్రాకారాల్లో కింది నుంచి మొదటిది ఇది. ఈ యొక్క మొదటి ప్రాకారం ముఖ్యంగా మనకు చాలా చూడండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క ఆ రోజుల్లో సైనిక రక్షణ కోసం. తర్వాత ఇది ఆ శత్రువుల దాడుల్లో మొత్తం ప్రాకారం అంతా కూడా శిథిలమైపోయినట్టుగా ఇక్కడి నుంచి అక్కడికి చుట్టూ కనిపిస్తూ చూడండి. ఇటువైపున మొత్తం 3వ ప్రాకారం, మొదటి ప్రాకారం అంతా కూడా శిథిలమై ఉంది. రాజుల యొక్క శత్రురాజులు కూలగొట్టిన భాగం ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు ఈ భాగాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇది చుట్టూ ఉన్న ప్రాకారంలో మొదటిదన్నమాట. మనం మొదటి ప్రాకారం యువతలకి ఈ విశాలమైన
ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ చూడండి మనకు చిన్న చిన్న ఈ యొక్క చెట్లు ఇవన్నీ కూడా మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా చక్కగా ఉంది. ఇక్కడ ఒకప్పుడు రాజుల కాలంలో ఈ మైదానంలో మనకు సైనిక కవాతు కూడా జరిపినట్టుగా ఆధారం ఉంది. అయితే ఇక్కడ చూస్తుంటే మనకు రక్షణ వ్యూహంలో దగ్గరలోనే మనకు ఒక రహస్య మార్గం కూడా ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. ఈ రహస్య మార్గం సొరంగ మార్గంలో మనము ఏం చేసామంటే చరిత్రలో ఏమున్నదంటే 1948లో కమ్యూనిస్టు ఉద్యమ కాలంలో ఇక్కడ రహస్య సొరంగ మార్గంలో వాళ్ళంతా దాక్కొని ఉద్యమాన్ని నడిపినట్టుగా ఉన్నది. ఈ పక్కనే అమీనాబాద్ గ్రామంలో ముఖ్యంగా మనకు చాలామంది కమ్యూనిస్టు యోధులు ఇందులో దాక్కున్నట్టుగా కూడా చెప్తారు ఇక్కడ స్థానికులు. అంతేకాకుండా ఈ స్థానికులలో చెప్పే చరిత్ర ఏంటంటే మనకు ఇక్కడ ముఖ్యంగా ఈ రహస్య మార్గంలో వాళ్ళు దాక్కొని ఆ యొక్క తుపాకులతో ఆ యొక్క యుద్ధం చేసినట్టుగా తుపాకులు పేల్చినట్టుగా కూడా ఆ యొక్క అమీనాబాద్ గ్రామస్తుడు తుములూరి ఆ యొక్క రామబ్రహ్మం గారు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదంతా మనకు చూస్తే ప్రకృతి దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకృతి సుందరమైన దృశ్యాలు చూడాలంటే తప్పనిసరిగా ఇది ఒక చారిత్రక ప్రాదేశిక గుర్తింపు ఉండాలి. ఇప్పుడు ఈ గిరిదుర్గంలో పైనుండి కిందికి చూడండి, ఇక్కడ ఊట నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. చూడండి, మనకు చూసేందుకు అవకాశంగా ఇంత సుందర ప్రకృతి దృశ్యాలని మనం చక్కగా చూడవచ్చు. ఇందులో ఈ ఊట నీరు కూడా ఒకటని చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఇదే కాకుండా ఇటువంటి ఇంకా మనకు చాలా ఉన్నాయి చుట్టూ కూడా కోనేరులు అవి ఇవని మనం అటు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మా బృందం ఈ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ దాకా ఎక్కగలిగాం. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ మనం చూడాలనుకునేది. ఒకసారి ఏదైతే చూసారో, ఈ వర్షాకాలం కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ దుర్గాలు ఇవన్నీ కోటలు ఎక్కడ చిన్న పచ్చటి తివాచి పరిచినట్లుగా మనకు ఆహ్లాదమైన వాతావరణాన్ని కనువిందు చేస్తున్నాయి. చూడండి, ఇవి చెప్పుకోవడానికి పిచ్చి మొక్కలు అయినప్పటికీ ఇక్కడ పసుపు వన్నెతోటి ఆకుపచ్చగా ఎంతో శోభని సంతరించుకుంది ఈ కొండ ప్రాంతం మొత్తం. కమాన్ సార్ రండి. ఇక చూడండి, ఇక్కడ నుంచి దేవాలయాలు కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అనంతగిరి గ్రామం యొక్క వ్యూ అండి పూర్తి స్థాయిలో. ఇక్కడ రైతు వేదికలు, ఎంఆర్ఓ ఆఫీసు, శ్మశాన వాటికలు, ప్రభుత్వం ఏదైతే కొత్త కనిపించిందో మొత్తం కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి సార్. సార్ కొంచెం వెంకట్ గారు మీరు లేపండి, చెయ్యి రండి. అరే ఓ చోటే ఇద్దరావు. ఇప్పుడు మాతో పాటు ఒక చిన్నపిల్లగాడు వచ్చాడండి. వాడు కూడా ఎంతో హుషారు ఎక్కుతున్నాడు మనతో పాటు. వాడు మాకంటే హుషారుగా ఉన్నాడండి. అరే రాహీం
జాగ్రత్త. ఆయన మరీ ఆ కొండెక్కి మరీ వీడియో తీస్తున్నాడండి. హాయ్ చెప్పరా. హాయ్. ముందుకు రావాయి నువ్వు. ఏం పేర్రా? సఫాన్. ఇగో మీకు లోకల్ గైడ్ ఉండి సార్. సార్ లోకల్ గైడ్లు ఇద్దరు ఉన్నారు మీకు. వీళ్ళు లోకల్ గైడ్లు ఇద్దరు. ఏంటి అండి? ముందు దొరకపోయింది కాయలు. ఇప్పుడు సొరంగ మార్గం దగ్గరకు వచ్చామండి. ఈ చెట్లల్లో మనకు సొరంగ మార్గం ఉందండి. ఈ సొరంగ మార్గం ఏంటంటే మనకు లేక రహస్యంగా శత్రుదాడులు చేసినప్పుడు రహస్యంగా ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశాలకి అంతఃపురంలోని రాజకన్యలు కానీ అంతఃపుర స్త్రీలు కానీ తర్వాత రాజులు కానీ యువరాజులు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సొరంగ మార్గం ఇక్కడ ఉందండి అనంతగిరి గిరిదుర్గంలో. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడండి ఎన్ని చెట్లు ఎన్ని పెరిగిపోయింది బాగా ఎన్ని ఇచ్చేవాళ్ళు అంటారు కదా. చూడండి చూడడానికి పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. ఈ పర్యాటకులు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చారు ఈ సొరంగ మార్గం చూడటానికి. ఇది అనంతగిరి గిరిదుర్గం జరగని సొరంగ మార్గం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక అడవిలాగా ఒక రకమైన అడవిలాగా ఇదంతా ప్రాంతం అంతా కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా సొరంగ మార్గం నుండి మనకు అవతలికి కూడా మార్గం అయిపోయింది. పర్యాటకులంతా కూడా వెళుతున్న మార్గం సొరంగ మార్గం దగ్గరికే. ఆ సొరంగ మార్గం ద్వారా ఈ అనంతగిరి గిరిదుర్గం నుంచి ఖమ్మం గిరిదుర్గానికి దారి ఉన్నట్టుగా చాలామంది స్థానికులు అభిప్రాయం చెప్తూ ఉన్నారండి. ఈ పర్యాటకులు ఇక్కడ ఎంతోమంది రోజు వస్తూ ఉన్నారు. సార్ అసలు ఈ సొరంగ మార్గం ఎప్పుడు ఎవరి చేత నిర్మించబడింది? అది సరైన ఆధారాలు అయితే లేవండి. సొరంగ మార్గాలు ఎందుకు ఉంటారంటే ఎందుకు తవ్వుతారంటే ఎందుకు నిర్మిస్తారంటే వాస్తవంగా సొరంగ మార్గాలు ఇక శత్రువుల దాడులు జరిగినప్పుడు, అంతేకాకుండా శత్రువుల దాడుల కాలంలో తప్పించుకోవడమే కాకుండా ఆహార పదార్థాలు దాచుకోవడం, ఆహార పదార్థాలే కాకుండా ఇక సైనిక చర్యలు సైనిక సంపద మొత్తం కూడా దాచుకునే అవకాశం ఇక సొరంగ మార్గం. ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం సుమారు ఎంత దూరం ఉండొచ్చు? ఇది ఇక్కడ నుంచి ఖమ్మం కిలాకు కూడా మార్గం ఉందని కొంతమంది చెప్పేది ఏంటంటే గోల్కొండ కూడా ఉందని. ఆధారాలు లేకపోయినా స్థానికుల అభిప్రాయం మాత్రం ఎవరైనా వ్యక్తులు అక్కడికి వెళ్ళి ట్రై చేశారు. ఇప్పట్లో లేదు కానీ దాదాపు 2 దశాబ్దాల క్రితం కొంతమంది ట్రై చేశారు కానీ లోపలికి పోయేది కాకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి ఒక్కొక్కాడ పడుకునేటట్టు, ఒక్కొక్కాడ ఫ్రాక్ అయ్యేటట్టు, ఒక్కొక్కాడ నిలబడిపోవడం. ఆ మధ్యలో మాత్రం గిరిదుర్గం మధ్యలో చక్కని విశాలమైన స్థలం ఉందండి. ఆ విశాల స్థలంలో వీళ్ళు కబడ్డీ ఆడి వచ్చినట్టుగా కమ్యూనిస్టులు కూడా ఆధారాలు చాలా ఉన్నాయండి. నీ వీడియో పాడు కనుక జరుగుతుంది ఆ ఇబ్బంది అయితే అనుకురా. ఆయుర్వేదకమైనటువంటి సంబంధిత వృక్షాలు ఉన్నవి, తర్వాత మొక్కలు ఉన్నవి, ఇంకా ఇతరాత్రమైనటువంటి ఆదిమానం నుండి వచ్చినటువంటి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అద్భుతాలైనటువంటి ఒక చాలా లక్ష్యాలు వాళ్ళ అట్లాంటివి చాలా ఉన్నాయి. విశేషమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇదేం చెట్టు అండి? ఇది ఆరుదొండ చెట్టు మాస్టారు. ఆరుదొండ. ఓకే. ఇది ఈ ఆరుదొండ చెట్టు శాకాహారస్తులు ఎవరైనా ఇది అంటే ఈ వర్షాలు పడేటప్పుడు ఇవి కాస్తాయి. అరుదైన చెట్టు అతిగా చాలా మంది ఆశపడతారు కానీ ఇది ఎవరికి అందరికీ అర్థం కాదు, దొరకదు. ఈ పండు ఇలా ఉంటుంది మాస్టారు. అయితే ఈ పండుని ఇప్పుడు పండడం ఒకప్పుడు ఈ దొరకక పంట అనేది కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం పండటము. వీటిని వాడకంలో ఎవరు లేరు కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ వాడట్లేదు కాబట్టి ఇట్లున్నవి. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నవి, పండ్లు ఉన్నవి. చూడండి మాస్టర్ ఆ పండు ముందు పోతే పక్కనే ఉంది సార్ ఒక చెట్టు. ఇది ఏం చెట్టు అండి? ఇది అడవి పులిచేరు చెట్టు సార్. అడవి పులిచేరు చెట్టు. ఈ కాయలు కూడా చాలా ఆయుర్వేద మందుల పనికి వస్తాయి సార్. జకోటియా సార్ ఇట్లాంటి మొక్కలను చాలా నాటించారు. జకోటియా ఎండి గారు గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా.
ఇవన్నీ కూడా ఇంకా చాలా సార్ నాటించినటువంటి మొక్కలు ఉపసానికని వాటికి వీటికను రకరకాల అంతే కదండి శ్రీనివాస్ గారు కరెక్ట్ చెప్పారు వెరీ గుడ్. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇటువంటి చాలా విశేషాలు వింతలు మనం చూద్దాం. ఇంతవరకు వచ్చింది సార్, అక్కడ దారి క్లోజ్ అయింది, వేరే దారి వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్తాం. ఇట్లా వెళ్దామండి. ఇదే ఈ డైరెక్షన్ ఇది సేమ్ దారి. వస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం రెండవ కుట్యం దగ్గరికి రెండవ కుట్యం ఇదేనండి. సార్ చూడండి, మధ్యలో ప్రతిబంధకంగా ఇక్కడ ఒక దారి నిర్మించారు. ఇది ఎందుకంటే సైన్యాన్ని అడ్డుకోవడం కోసం. తర్వాత వైపున పెద్ద పెద్ద రాళ్లతోని చూడండి ఎంత ఇదిగా కుడ్యాన్ని నిర్మించారు గోడని. ఈ ప్రాకారం ఎత్తు దాదాపు రెండవ కుడ్యం దగ్గరికి వచ్చినామండి. మనం ఈ రెండవ కుడ్యం దాదాపు 7 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గిరిదుర్గానికి 2-3 కుడ్యాలు రక్షణ వ్యూహంలో భాగంగా నిర్మించారు. ఈ గిరిదుర్గంలో రక్షణ వ్యూహంలో గిరిదుర్గాన్ని నిర్మించింది కందూర్నాడు చోడులు. ఈ కందూర్నాడు చోడులు రక్షణ వ్యూహంలో భాగంగా చరిత్రలో మనకు ఈ గిరిదుర్గాన్ని నిర్మించారు. మనకు చరిత్రలో 4 రకాల దుర్గాలు ఉంటాయండి. స్థలదుర్గము, జలదుర్గము, వనదుర్గము, గిరిదుర్గం. ఇది గిరిదుర్గం అంటే పర్వతం మీద నిర్మించేదాన్ని గిరిదుర్గం అంటారు. భూమి మీద నిర్మించేదాన్ని స్థలదుర్గం అంటారు. అది అడవిలో నిర్మిస్తే వనదుర్గం అంటారు. నీటిలో భూమి తేలి ఉండి దాన్ని జలదుర్గం అంటారు. ఇది గిరిదుర్గం. దాదాపు తెలంగాణలో 17 గిరిదుర్గాలు ఉన్నాయి. ఇందులో అనంతగిరి ఒకటి. ఈ గిరిదుర్గం ప్రాకారం శత్రురాజులను ఎదుర్కోవడానికి చుట్టూ ప్రహారీ నిర్మించిన 2వ ప్రహారీ గిరిదుర్గం రెండవ గోడ అని చెప్తారు. ఇది ఇటు చూడండి, మనము పైకి వెళ్తున్న కొద్దీ గిరిదుర్గం పటిష్టమైన ఇప్పటికీ కూడా 2వ గిరిదుర్గం చెక్కు చెదరకుండా ఉంది. చూడండి ఒకసారి. ఆ గిరిదుర్గం మీద ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి ఇప్పటికీ. అది పటిష్టమైన గిరిదుర్గం నిర్మించబడింది. పాట అంటే ఏం సార్ మరి? అదేం భాష? చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ ఉంటే రావడానికి పోవడానికి అవకాశం ఉండే ఎంట్రన్స్ ఉందండి. ఇక్కడ ఈ బాగా చెట్లు మొలిసిపోయిన ఇవన్నీ కూడా చూడండి, మన వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఇదంతా కూడా మనకు కాస్త చూడండి, ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ 2వ ప్రహారీ గోడకు రక్షణ వ్యూహంలో భాగంగా ఇది ఒక ఎంట్రన్స్గా ఉంది. ఇదంతా శిథిలమై ఉంది ప్రస్తుతం. దారి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అయినా ఇటువంటి ద్వారాలు చుట్టూ కూడా నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉన్నాయండి. మనకు 8 ద్వారాలు ఉన్నాయి. 4 వైపున 3 గోడలకి కూడా 8 ద్వారాలు ఉన్నాయి.
ఇది పడమర వైపు ఉన్న రెండవ కుడ్యం యొక్క ద్వారం అది. కానీ శ్రీను నువ్వు అన్నట్టు అసలు ఇంతవరకు పాములు ఇక్కడ లేవు. మైకు అది ఇక లాస్ట్ అది 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 ఇంకా బాగుంటుందండి. రాముడు అమ్మాయి ఎంత ఈ ద్వారం నుంచి, ఇరుకైన ద్వారం నుంచి మనకు పర్యాటకులు వస్తున్నారు ఈ గిరిదుర్గాన్ని చూడటానికి. చూడండి ఎంత కష్టపడి వస్తున్నారు అంతా. ఇది ఇరుకైన ద్వారము చూడండి. ఇది ఆ రోజుల్లో రాజులు వాడిన ఇక్కడ ఒక రోల్ లాంటి యొక్క సాధనం కూడా ఉందండి. ఇది చారిత్రకపరమైందే, ఆనాటి అవశేషం. ఇది కూడా గిరిదుర్గానికి సంబంధించింది ఇదే అన్నమాట. లోతే ఉండదండి, రోల్కి లోతే ఉండదు. అదే అనేక వృక్షాలు ఇక్కడ బాగా పెరిగినాయండి. ఈ యొక్క గిరిదుర్గం మీద వృక్షాలు కూడా బాగా పెరిగినాయి. ఈ వర్షాలకి చాలా చక్కగా వృక్షాలు పెరిగినాయి. ఇవి కూడా చూడొచ్చు మనం. అంతేకాకుండా ఇటు చూస్తే ఒక వనంలాగా, పూల తోటలాగా చక్కని పెంచి రెడీయా చూడండి. ఇక్కడ ప్రకృతి వనంలాగా అది సహజ సిద్ధంగా ఉన్న ఈ చెట్లన్నీ కూడా సీనరీ ఎంత బాగుందో చూడండి ఒకసారి. సహజంగా ఉండే ఈ చిన్న చిన్న చెట్లు మొక్కలను గురించి మనం ఇటు నుంచి చూస్తే అటువైపున దూరంలో ఉన్న కోదాడ చెరువు, కోదాడ పట్టణం కూడా కనిపిస్తుంది. కోదాడ నుంచి వచ్చే ఆ రహదారి కూడా కనిపిస్తుందండి మనకి ఇక్కడ. అలాగే కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తే గ్రామం శివారు గ్రామం మొత్తం కూడా మనకు చూడవచ్చు. చక్కని దృశ్యాలు కనిపిస్తున్నాయి. దారిలో ఇంజనీరింగ్ కళాశాల ఇవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ ఉన్న అనేక దృశ్యాలు మనకు ప్రకృతి దృశ్యాలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం సొరంగ మార్గానికి వెళ్తూ ఉన్నామండి. సొరంగ మార్గం ఎలా ఉంది, ఏంది అనే విశేషాలతో చూడటానికి వెళ్తూ ఉన్నామండి. ఇలా సొరంగ మార్గం ద్వారా సొరంగ మార్గానికి వెళ్తూ ఉన్నాము. చూడండి అక్కడ ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు, చేయి లేపుతున్నాడు. సొరంగ మార్గం అక్కడే ఉన్నది. ఒకప్పుడు శత్రుదాడుల కాలంలో అంతఃపుర స్త్రీలు వీళ్ళంతా ఆ మార్గం గుండా బయటకు వెళ్ళిపోయినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. జాగ్రత్తగా రావాలి. ఇక్కడంతా వాటరు ఫ్లో అవుతున్నాయి. సొరంగ మార్గం గుండా వేరే దారికి వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తూ ఉందండి. ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ. సొరంగ మార్గం మనకు ముఖ్యంగా ఈ ఏరియాలో వస్తుందండి. సొరంగ మార్గంలో ఒక బావి ఉన్నట్టుగా, ఆ బావి పక్కనే ఒక తలుపు దర్వాజా, ఒక గది చెక్కినట్టుగా, అక్కడే ఆ యొక్క ఉర్దూ పర్షియన్ భాషలో ఏవో శాసనం ఉన్నట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా మరి అందులోకి పోవడం ఎలా, అది మార్గానికి ఇప్పుడు సరైన మార్గం ఉందా లేదా అంటే సరైన మార్గం లేదు. కానీ సొరంగ మార్గం ఎక్కడి నుంచి ఈ గిరిదుర్గానికి లోపలికి పోవడానికి, ఈ గిరిదుర్గానికి అవకాశం ఉందనేది మాత్రం, స్థానాన్ని మాత్రం మీకు చూపిస్తాను. రండి అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఈ సొరంగ మార్గం గురించి స్థానికుల గురించి అడిగి తెలుసుకుందామండి. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇక్కడ సొరంగ మార్గం ఎటువంటి విశేషాలు? సార్, నాకు తెలిసిన సమాచారం మటుకు గతంలో అమీనాబాద్ నుండి ఒక ఫౌండేషన్ వాళ్ళు వచ్చి దాన్ని చర్చ చేశారు. అప్పుడు ఏం జరిగింది అంటే అంత ఆధునీకరణ లేదు కాబట్టి వాళ్ళకు సమయముతో పాటు సామాన్లు సమకూర్చుకోలేకపోయారు, దాన్ని నిర్మించుకున్నారు. మిగతా వాళ్ళు కొందరు అది ఊహాజనకం అనుకోండి, లేదా రియల్గా కూడా ఉండొచ్చు. లోపల వచ్చేసి ఒక విశాలమైనటువంటి స్థలంలో పోయే మార్గం ఒక దగ్గర వంగిపోవాలా, ఒక దగ్గర పాక్కుంటూ పోవాలా, అది అన్నీ రకరకాల మళ్ళీ రక్షాబంధనలు ఉన్నాయట. తర్వాత ఇంకేవో అనుకుంటారు. అది ఎంతవరకు ఉన్నాయి అక్కడ పాములు ఉండొచ్చు, ఇంకొక మనకు తెలియనటువంటి శక్తులు ఉండొచ్చు, ఉన్నాయని కూడా అది నానుడి. తర్వాత లోపల ఒక లక్ష్మీదేవి ఉంది, సరస్సు ఉంది. ఆ సరస్సులో నుంచి ఆ బంగారం నిధి ఉందట. ఏదో ఆ నిధుల గురించి కూడా కొంతమంది తారసపడ్డటువంటి వ్యక్తులు మమేకమయ్యి కొన్ని ప్రయత్నాలు చేశారు. అది ఎంతవరకు మరి ఏం జరిగిందో ఇక మాకు తెలియదు. తర్వాత వెంకట్ గారు, ఇక్కడ సొరంగ మార్గం నుండి ఎవరైనా మీ అనంతగిరి వాళ్ళు ఎవరైనా వెళ్ళారా?
అలాంటివి ఇంతవరకు ఎవరు లేరండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దగ్గరలో సొరంగ మార్గం దగ్గరలోకి వెళ్తూ ఉన్నామండి. ఈ సొరంగ మార్గం గుండా మనకు ఖమ్మం గిరిదుర్గానికి కూడా మార్గం ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారండి. ఇది సొరంగ మార్గం ఈ కింది ఆ చెట్ల భాగంలో. ఇక్కడ చూడండి. హలో, ఇక్కడండి ఈ రహస్య మార్గంగా వెళ్ళటానికి మన దారి కాస్త ఇరుకుగా ఉందండి. ఇందులో చూడండి ఎలా మనం ఇదంతా చూడండి ఒకసారి. ఈ చెట్లు బాగా విపరీతంగా పెరిగినాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయండి, పెద్ద రాళ్ళు. సొరంగ మార్గానికి దగ్గరికి పోవాలంటే బాగా కష్టతరమైన మార్గం ఇదంతా. జాగ్రత్తగా వెళ్ళండి. ఇదంతా పాములున్నా ఉండొచ్చు. ఒకటి కష్టపడి బాగా తీసుకొస్తుంది. ఏది వెంకట మన వెంకట్ ఇంతకు కష్టం చూడండి. ఇది సొరంగ మార్గం. ఇక్కడ చూడండి కాస్త కల్మషం వాసన వస్తుంది. అంటే గబ్బిలాలు కానీ ఇక రకరకాల జంతువుల వాసన వస్తుందండి. చాలా చూడండి, ఇక్కడ రండి చూపిస్తా. ఇది సొరంగ మార్గం అండి. అనేక వృక్షాలు పెరిగినాయి విపరీతంగా. ఇది బాగా పూడిపోయిందండి, పూడిపోయి ఉన్న మార్గం అండి. ఇది సొరంగ మార్గం. ఇది మొత్తం కూడా సొరంగ మార్గమేనండి. సొరంగ మార్గం అంతా పూడిపోయిందండి. ఇక్కడ ఉంది ఇది అండి సొరంగ మార్గం. రైట్, సొరంగ మార్గం చూడండి. ఇదంతా పూడిపోయింది ఈ రాళ్లతోని. ఇక్కడే ఉండే సొరంగ మార్గం. లోపలికి చాలా లోతుకి వెళ్ళే మార్గం ఇక్కడే ఉండే. ఈ సొరంగ మార్గం అనేక బండలతోని పూడిపోయిందండి. కాదులే, అది కాదు నేను చెప్తాను. ఇక్కడ ఈ సొరంగ మార్గం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద విశాలమైన ఆట స్థలం లాగా విశాలమైన ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో కమ్యూనిస్టు ఉద్యమ కాలంలో 1948లో మన ఊరు వాళ్ళు, అనంతగిరి వాళ్ళు, అమీనాబాద్ వాళ్ళు వీళ్ళంతా అక్కడ ఆడుకున్నట్టుగా, తర్వాత ఆ యొక్క రహస్యంగా దాక్కున్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు, స్థానికులు కూడా. ఈ సొరంగ మార్గం నుంచి, అంటే అనంతగిరి గిరిదుర్గం నుంచి ఖమ్మం గిరిదుర్గానికి సొరంగ మార్గం గుండా కింది నుంచి మెట్లు ఉన్నాయి, అక్కడికి దారి ఉందని కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకొని పోయడానికి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. పోతే ఆ విశాలమైన స్థలంలో లోపట గిరిదుర్గం మధ్యలో ఆ హోల్లో, పెద్ద హోల్ లాంటి ప్రాంతంలో చక్కగా వీళ్ళు రాజులు పెద్ద నిధిని దాచిపెట్టినట్టుగా కూడా కొంతమంది స్థానికులు, ఒక 90 ఏళ్ల వృద్ధుడు ఒక ఆయన ఇక్కడ స్థానికుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా పర్షియన్ భాషలో వేసిన శాసనం కూడా ఉందని చెప్తున్నారు. అది ఈ స్థానికుల అభిప్రాయమే. తర్వాత కత్తుల భాష లోపల ఉందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇది ఈ యొక్క సొరంగ మార్గం యొక్క రహస్య విశేషాలండి. ఇది సొరంగ మార్గం యొక్క చరిత్ర. తర్వాత సొరంగ మార్గానికి వ్యతిరేక దిశలో ఇక్కడే ఒక ఆంజనేయుని బొమ్మ కూడా ఈ యొక్క పెద్ద బండ మీద ఈ చెట్ల మధ్యన వెళ్తే మనం చెక్కి ఉందండి. ఒకసారి అటువైపు వెళ్దాం. ఈ తీగలు ఇవన్నీ కూడా బంగారం దిబ్బ అంటారండి స్థానికులు. చూడండి, ఇక్కడే మనకు ఈ గుట్టకు పెద్ద రాతికి ఇక ఆంజనేయుని విగ్రహాన్ని చెక్కారండి. ఈ ఆంజనేయుని విగ్రహం, ఇటువంటి ఆంజనేయ విగ్రహాలు ఈ గుట్ట చుట్టూ చాలా ఉన్నాయండి, కోకొల్లలు. ఇది ఆంజనేయుని విగ్రహం అండి. అభయాంజనేయ విగ్రహం ఉన్నది ఇక్కడ. మురళిత హస్తాలతో ఆంజనేయుడు దండం పెడుతున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇది ఈ విగ్రహం యొక్క ఈ విశేషాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే ప్రధానంగా ఇక్కడ విగ్రహం చూడండి, రాతికి చెక్కారు ఆంజనేయుడు బొమ్మ. ఈ చుట్టూ ఉన్న విగ్రహాలు ఏ సంవత్సరం ఎలా అనే ఆధారాలు అయితే లేవండి. కానీ మనం దాన్ని అన్నీ ఒకేసారి ఒకే టైంలో సమయంలో చెక్కినట్టుగా కూడా ఆధారం ఉంది, పురాతనమైనవి మొత్తం మీద. కాకపోతే చాలా చీకటి బిలంలాగా ఉన్న ఈ యొక్క
అనంతగిరి గిరిదుర్గంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. స్థానికులకి కొంతమందికి తెలియదండి, స్థానికులకే కొంతమందికి తెలియని విశేషాలు చాలా ఉన్నాయండి. హలో, ఇప్పుడు మనం ఒంటి కోనేరు తర్వాత మొదట ఆ ప్రాకారం ఇవన్నీ చూసుకుంటూ పైన ఉన్న అంతఃపురం ఇవన్నీ చూడటానికి వెళ్తూ ఉన్నామండి. ఈ దారి ఎన్ని కోనేరులు ఉంటాయండి ఇక్కడ? కోనేరు ఉంది మాస్టారు, అక్కజల్లల కోనేరు ఉంది, పీర్ల కోనేరు ఉంది, నెయ్యి పాల సముద్రం, నెయ్యి సముద్రం ఉన్నాయి. అవన్నీ చూసి వద్దాం రండి, దృశ్యాలు చాలా విశేషాలు. ఇప్పుడు స్థానికులు ఇక్కడ ఉన్న కొన్ని విశేషాలు మళ్ళీ చెప్తున్నారండి. ఒక నిమిషం, ఇదేమంటారండి ఈ ప్రాంతం? లొద్ది ప్రాంతం అంటారు సార్. వర్షాకాలం ఏమవుతుందంటే ఆ గుట్టకు ఈ గుట్టకు మధ్యన ఉండడం వల్ల దీనికి జాలు బారుద్ది. జాలు బారిన తర్వాత అది కుంట. ఏ కుంట అంటారు? అది గోవింద కుంట కింద రాకాసుల బావి ఉంటుంది. ఎప్పుడు ఎండిపో అల్ల నీళ్ళు చాలా టెంకాయలు. అది కూడా పాత యుగానికి చెందింది. గోవిందకుంట వాటర్ మంచిగా ఉంటాయండి. గోవిందకుంట నుండి మాస్టారు దాని కింద రాకాసుల బావి. గతంలో రాకాసులట రాక్షసులు అంటారు అనుకోండి. రాక్షసులు ఏనుగలతోని మోటార్లు తోలాయట అక్కడ. అది పూర్వ పాపురాలు మాన్యాలు. ఒకప్పుడు అది నూకలమ్మ బావి. దాని తర్వాత నాగుల చెరువు పక్కన ఉంటుంది. నాగుల చెరువు పక్కన అట్లా రూటము శాంతినగర్ టు అనంతగిరి, అది మధ్యది. అది రహదారి మాస్టారు. ఓకేనా? లొద్ది ఇది అరణ్యం అనుకోండి. ఇది మామూలుగా ఉండదు, చూస్తే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. చెట్ల మీద నుండి మనము వచ్చినాం అన్నట్టు. ఇది హీరో స్టోన్ కాదు, వీరగల్లు కాదు. అయితే ఇక్కడ కిరీటం కనిపిస్తుంది. ఇవి చేతిలో ఏదో పాత్రలాగా గిన్నెలాగా కనిపిస్తుంది. హనుమంతుడి విగ్రహం అంటే కాదు. చక్కని మూతి ముక్కు అంతా చక్కగా చెప్పారు. ఆభరణాలు ఉన్నాయి. ఇక మొత్తం చక్కగా కనిపిస్తుంది. ఇది ఒక విగ్రహం. ఇది ఆ రోజుల్లో ఇది ఒక నాయకుని, ఒక హీరో అంటే రాజు, మండలాధీశుడు లేకపోతే సామంతుని యొక్క బొమ్మ అయి ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. ఇంతవరకు చక్కగా ఉంది. దీనికి ఏదైనా కలర్ అద్దితే మనకు కనిపిస్తుంది. కలరు అద్దితే చక్కని రూపం కనిపిస్తుంది. మంచి అందగాడినే చెక్కారు ఈ విగ్రహం. చక్కని చిత్రం, చాలా బాగుంది, చూడదగింది. అటువైపు చేతులు ఏదో ఉంది, ఇటువైపు చేతులలో ఏదో ఉంది. పైన కిరీటం ఉన్నట్టుగా ఉంది. ఇది కిరీటం చూడండి, ఏదో మంచి. ఇంకా ముందుకు వెళ్తున్నాం మనం. ఆ ముందుకు వెళ్ళే క్రమంలో ఇంకా ఒంటి కోనేరు దగ్గరికి వెళ్తూ ఉన్నామండి స్థానికుల సహకారంతో. ఆ ఒంటి కోనేరు మార్గం మధ్యంలో అనేక మనం చర్చించుకుంటూ వెళ్దాము. ఈ అనంతగిరి గిరిదుర్గము ముఖ్యంగా ఆధారాల విషయానికి వస్తే, ఆధారాల్లో ఇక్కడకు శ్రీకృష్ణదేవరాయలు కూడా వచ్చిన చరిత్ర చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయ యాత్రలో ఇక్కడ చెప్పినట్టుగా జయించినట్టుగా మనకు చెప్తుంది. అనంతగిరి గిరిదుర్గము శ్రీకృష్ణదేవరాయలు తర్వాత కుతుబ్షాహీల రాజుల కాలంలో కూడా ఈ యొక్క గిరిదుర్గం దగ్గర విడిది చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి మనకు చరిత్రలో. సాహిత్యాధారాలు తర్వాత శాసనాధారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు పైన చూస్తామండి. అక్కడ అంతఃపురాలు, తర్వాత గదులు, విశేషాలు అవన్నీ చూడటానికి పైకి వెళ్తున్నామండి. రండి. ఇక్కడ పెద్ద వృక్షం ఉంది. ఇక్కడ ఈ వృక్షం ఎప్పటి నుంచి పెరిగిందో, ఈ వృక్షం పక్కనే ఇక్కడ ఒక ఆంజనేయుడు బొమ్మ చెక్కినట్టుగా మనకు స్థానికులు చూపిస్తున్నారు. ఆంజనేయుడు ఒక బండకు చెక్కారు. ఇటువంటివి కోకళ్ళు. ఈ ఆంజనేయుని విగ్రహం
ఎక్కినట్టుగా కనిపిస్తూ ఉంది. దీనికి రంగు వేశారు కోకొల్లలు. చూడండి, గిరి గుట్ట కిల్లా ఎక్కడానికి ఎంతో ప్రయాసంతో కూడుకుంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి పర్యాటక ప్రాంతంగా చేసినట్లయితే చాలా చూడడానికి ఎక్కడ పో 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 ఎదురు పో. దీని గురించి నిలబడి చెప్పు నువ్వు. పర్యాటక రంగం వారు దీన్ని గుర్తించి సరైన రహదారి నిర్మించి ఈ యొక్క గిరిదుర్గాన్ని రహదారి నిర్మిస్తే గిరిదుర్గాన్ని జనమంతా పర్యాటకులంతా చూసి చాలా ఆనందించడానికి అవకాశం ఉంటుంది. చక్కని టూరిజం ప్రాంతం అవుతుంది ఇది. ఇటువంటి కాకుండా చక్కగా మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్టుగా ఉంది. ఉన్నదారులన్నీ మూసుకుపోయి అక్కడెక్కడ రాళ్ళతోటి మొత్తం అడ్డం పడి ఈ యొక్క చెట్ల సందుల నుంచి రాళ్ళ సందుల నుంచి పట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి ఒక్కొక్కడ. దీనికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఉంటే ఎవరు రావడానికి కూడా సాహసించరు. శ్రీనివాస్ గారు, మీరు లోకల్లో అనంతగిరిలో ఉంటారు. మీరు చిన్నప్పటి నుంచి గుట్ట ఎక్కుతూనే ఉంటారు. ఇప్పుడు ఎట్లుంది మీరు ఎక్కినప్పుడు? అప్పుడు గ్యాస్ కనెక్షన్ లేక అందరూ కట్టెలు కొట్టుకుపోయి అడవి ఇంత పెద్దగా లేదు, చెట్లు బాగా పెరిగినవి. ఇట్లా పెరిగితేనే బాగుంటుంది. ఇది ఈ వన సంరక్షణ పథకం ఏదో పెట్టి తర్వాత ఏదైతే మనం ఈ గుట్ట ఎక్కేటప్పుడు ఈ యొక్క వాటరు ప్రవహించే విధానాన్ని మనం చూడొచ్చు. ఎప్పటి నుంచో వస్తూనే మొత్తం పాకురు బట్టి ఇట్లా మనం ఎక్కడానికి కూడా వీలు లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క గుట్ట ఎక్కాలంటే చాలా సాహసంతో కూడిన ఒక నిర్ణయం. చూడొచ్చు, ఇక్కడికి ఈ యొక్క గుట్ట ఎక్కడానికి వృద్ధులు, పిల్లలు సాహసం రావాలంటే చాలా వ్యయప్రయాసంతో కూడిన అటువంటి విషయం. ఈ మొదటి ప్రాకారం వైపు చూడండి, ఇక్కడ ఎంత పెద్ద వెడల్పైన రాతిని నిర్మించారో, అది ఆ కట్టడంలో ఎలా ఉపయోగించారో చూడండి. వీటిని ఏనుగుల చేత పైకి తీసుకొచ్చారని చెప్తుంటారు స్థానికులు. ఆ పైన ఆ పెద్ద రాయి మీద ఇంకా మళ్ళీ బండరాళ్ళు చుట్టూ అది పక్కన ప్రహారీ కూడా మూడవది ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆ ప్రహారీ ఆ మొదటి ప్రాకారం మాత్రమే మనకు చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, రండి. చాలా ఇరుకు దోవలో ప్రయాణిస్తున్న యాత్రికులు ఇట్లనే ఇట్లా పోవచ్చు. వెంకట్ నా పేరు. జాగ్రత్త అండి, మీరు చాలా